ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు గ్రహణం పట్టింది. ఆ గ్రహణాన్ని వదిలించాలి అని సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలోని మండల కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ, మండల కార్యాలయం నందు సబ్ రిజిస్టర్, ఫ్యాషన్ ఆఫీస్, ట్రెజరర్ మొదలగు కార్యాలయాలకు మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుండి పలు ఆఫీసుల పని నిమిత్తం ఎంతో మంది ప్రజలు వస్తుంటారు. అలాంటి వారికి సరైన వసతులు కూడా లేవు. తేలికపాటి వర్షాల వల్ల బురదలో నడవలేక కింద పడిన సందర్భాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కార్యాలయాలకు సిమెంట్ రోడ్ సౌకర్యం కల్పించాలి అని వారు డిమాండ్ చేశారు. స్టాక్స్ ఉంటారా ఇల్లు దొరుకుతారా? నరసింహ లేడంట ఆయన చెప్తాను ఆత్మకూరు పట్టణంలో ఇక్కడ మండల తహసీల్దార్ కార్యాలయము, అలాగే ట్రెజరీ ఆఫీసులు, పెన్షన్ ఆఫీసులు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ ఒకే చోట ఉన్నాయి. కానీ అన్నీ ఒకే చోట ఉన్నా కూడా ఇక్కడ తేలికపాటి వర్షం పడితే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలంతా బురదమయంగాను దోమలకు నిలయంగా మారుతుంది. ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ సరైన రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వేసి ఇక్కడికి వచ్చే ప్రజల్ని బురద నుంచి కాపాడాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము కోరుతున్నాం. ఇక్కడికి ఎన్నో పనుల మీద పలు కార్యాలయాలకు ఎంతోమంది జనాభా వస్తున్నారు. కనీసం వారికి సరైన సౌకర్యాలు కూడా లేవు. తేలికపాటి వర్షాలు పడితే కార్యాలయం చుట్టూ అంతా బురదమయంగా ఉండి బురదలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఇక్కడ ఉన్న పలు శాఖల అధికారులు అందరు కలగలుపుకొని ఇక్కడ తమ కార్యాలకు వచ్చే ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించి అలాగే మంచినీటి వసతి కల్పించి ప్రజలను ఆదుకోవాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.